హరి ఓం. జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ విన్నపం. జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవమునకు ఇచ్చేస్తున్నటువంటి విశేష అశేష భక్త జనసంద్రమునకు మరియు స్వామివారి దీక్షదారులందరికీ గురుస్వాములకు స్వాగతం సుస్వాగతం. శ్రీ పరాభనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఆదివారము 26/4/2026 తేదీన ఆరాధన గురు పూజ మహోత్సవములు జరపబడును. ఆరాధన గురు పూజ మహోత్సవం అనగా కీర్తి శకం 1693 సరియగు శ్రీ ముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి రోజున జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూమాతకు సహస్రార స్థానమైనటువంటి కంది మల్లాయపల్లి మఠాలయమునందు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించినటువంటి పుణ్యతిథి వైశాఖ శుద్ధ దశమి నాటి నుండి నేటి వరకు జగత్ కళ్యాణం కోసం యోగ నిద్రా ముద్రలై భక్తాదుల నిరాధనాలను స్వీకరిస్తూ ఉన్నారు స్వామివారు. జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథములో ఈ విధంగా ఉన్నదండి. 16 ఆనందనామ సంవత్సరములకు నేను ఈ సజీవ సమాధి నుండి పటపటామంటూ బద్దలు గావించుకొని వీరభోగ వసంతరాయులునై రక్త వసంతములాడుతూ వస్తానని వివరించి ఉన్నారు కాలజ్ఞానములు. తరువాత 108 సంవత్సరములు పాటు ధర్మరాజు 4 పాదములపై ధర్మము నిలబెట్టి పరిపాలించిన విధముగా ఈ అఖిల భారతావనిని పరిపాలిస్తానని వివరించి ఉన్నారు. అటు పిమ్మట నా వంశం వారు 1008 సంవత్సరములు ధర్మమును 4 పాదములపై నిలబెట్టి అఖిల భారతావనిని పరిపాలిస్తారని వివరించి ఉన్నారు స్వామివారు. ఇప్పుడు స్వామివారి 333వ ఆరాధన మహోత్సవములు 16 ఆనందనామ సంవత్సరము అనగా ఆనందనామ సంవత్సరము నుండి ఆనందనామ సంవత్సరముకి 60 సంవత్సరములు. 16 × 60 960 సంవత్సరములు. ఇప్పుడు 303 ఆరాధన మహోత్సవం జరుగుతుంది. 960 సంవత్సరముల నుండి 333 సంవత్సరములు తీసివేయగా 627 సంవత్సరములు మిగిలి ఉంది. అంటే జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ సంవత్సరము నుండి 627 సంవత్సరముల పాటు 627 సంవత్సరముల పాటు జగత్ కళ్యాణం కోసం తపోదీక్షలో యోగ నిద్రా ముద్రులై ఉంటారన్న విషయం యథార్థమైనటువంటి విషయం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం గ్రంథములు మరొక విషయం. భక్తులందరూ శ్రద్ధగా ఆలకించినట్లయితే చక్కగా అర్థమవుతుంది. భావితరాల వారికి బోధించగలిగేటువంటి శక్తి కలుగుతుంది. ప్రపంచమంతయు బహుప్రళయములతో నుండి లయకాలము మృత్యుదేవత మంచి శుభముహూర్తము చూసుకొని మంచి లగ్నము పెట్టుకొని ప్రపంచము పైకి పరుగుడు వచ్చుచున్నదని కాలమాన పరిస్థితులు క్షణక్షణమున మారిపోతూ ఉంటాయని వివరించి ఉన్నారు. వివరణ తెలుసుకున్నట్లయితే ప్రపంచమంతయు బహుఫలయములతో నుండి లయకాలము మృత్యుదేవత మంచి శుభముహూర్తము చూసుకొని మంచి లగ్నము పెట్టుకొని
ప్రపంచముపైకి పరిగెడు వచ్చుచూ ఉన్నదని వివరించి ఉన్నారు. అనగా మనము మన కుటుంబ అవసరాల నిమిత్తం, శుభకార్యముల నిమిత్తం, వ్యవసాయ అవసరాల నిమిత్తం, అదేవిధంగా మన ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం మంచి ముహూర్తము చూసుకొని చక్కటి ఎదురు కన్న తల్లినో, వారి అర్ధాంగినో, వారి యొక్క సోదరినో, బంధువును, మిత్రును, పుణ్యశ్రీను ఎదురు చూసుకొని, అదేవిధంగా చల్లటి చిరుగాలిని, చక్కటి చిరుజల్లును, ఆవు దూడను, పచ్చటి పసిరేక గడ్డిని ఎదురు చూసుకొని మనం ఏ విధంగా అయితే మన శుభకార్యముల నిమిత్తం బయటికి వెళ్తాము, ప్రపంచమంతయు బహుప్రళయములతో నుండి లయకాల మృత్యుదేవత అదేవిధంగా మంచి శుభముహూర్తము చూసుకొని మానవులపై పంజా విసురుతూ ఉంటుందని, కాలమాన పరిస్థితులు క్షణక్షణమున మారిపోతూ ఉంటాయని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. అయినను నా భక్తులైన వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పసిబిడ్డను రక్షించిన సందముగా రక్షించి తీరుతానని యథార్థవాది అయినటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చక్కగా లిఖించి ఉన్నారండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం, లిఖించినటువంటి కాలజ్ఞానం యథార్థమా కాదా అన్న విషయాన్ని చక్కగా తేల్చి వివరించినట్లయితే ఈ ఒక్క వాక్యం ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లిఖించినటువంటి కాలజ్ఞానం యథార్థమని మీ అందరి చేత నేను చక్కగా చెప్పించగలను. శ్రద్ధగా వినండి భక్తులారా. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లిఖించినటువంటి కాలజ్ఞాన గ్రంథములో ఈ యొక్క వాక్యం వివరించి ఉన్నారు స్వామివారు. ఈశాన్యము నుండి విషగాలి వచ్చేను, మడికొండ నుండి సుడిగాలి వచ్చేనని వివరించి ఉన్నారు. ఈశాన్యము నుండి విషగాలి అనగా సుమారు 40 సంవత్సరముల క్రితం భూపాలపట్నంలో జరిగినటువంటి రసాయనముల ఫ్యాక్టరీ ద్వారా లీక్ అయినటువంటి విషవాయువుల వలన నడుజాము నుంచి తెల్లారగట్ట కల్లా బాలులు మొదలు కురువృద్ధుల వరకు 42,000 మంది అసువులు బాసినటువంటి విషయం మనం దినపత్రికల ద్వారా తెలుసుకొని ఉన్నాం. మరి ఈశాన్యము నుండి విషగాలి అన్నారు కదా. గత 2 సంవత్సరములు 3 సంవత్సరముల క్రితం జరిగినటువంటి కరోనా కోవిడ్గా వివరించి ఉన్నారు. కానీ కోవిడ్ గురించి స్వామివారు కాలజ్ఞానంలో ఇలా వివరించి ఉన్నారండి. రథముపై కోడి వచ్చేను, దాని రెక్కల విసురులకు లక్షలాది మంది చచ్చేరని, సందేహమే లేదు దాని కోతకు పిండాలు రాలేపడునని వివరించి ఉన్నారు. మరి యొక్క విషయం వివరించి ఉన్నారండి. రాసులు రాసులుగా పోసి తగలబెట్టేరని, ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చివేసేరని వివరించి ఉన్నారు. మనమందరం మన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి కాలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన టీవీల్లో వచ్చేటువంటి వార్తల ద్వారా, మన సెల్ ఫోన్లో వచ్చేటువంటి వార్తల ద్వారా ఇట్టి విషయాలన్నీ కూడా యథార్థముగా జరిగాయన్న విషయాన్ని, సత్యాన్ని మనమందరం గుర్తు చేసుకున్నాం. మరొక విషయం చెప్పి ఉన్నారు స్వామివారు. సచ్చిన వారికి ఏడ్చేటి వారు కరువైపోతారని స్వామివారు కాలజ్ఞానంలో చక్కగా లిఖించి ఉన్నారు. యథార్థానికి పరిశీలించినట్లయితే స్వామివారు చెప్పినటువంటి, స్వామివారి లిఖించినటువంటి కాలజ్ఞానం యథార్థముగా జరిగిందన్న విషయం మనందరం ఒప్పుకోవలసిందే. ఎందుకనగా మన దూర బంధువు, మన దగ్గర బంధువు లేదా మన ఆత్మీయులు కరోనా వ్యాధితో మరణించినట్లయితే వారిని మనం సందర్శించగలిగామా, మనం చూడగలిగామా, లేదా కంటి నిండా ఏడవగలిగామా? లేదు, చనిపోయిన వారు మన బంధువు అయితే మన ఇళ్ళకి తీసుకొచ్చి వారి మీద పడి ఏడవగలిగామా అన్న విషయాన్ని
యథార్థంగా పరిశీలించినట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి వాక్కు పొల్లుబోదు అన్న విషయాన్ని మనమందరం గుర్తెరిగి నడుచుకోవాలి. ఈశాన్యము నుండి విషగాలి వచ్చేను, మడికొండ నుండి సుడిగాలి వచ్చేనని వివరించి ఉన్నారు. మరి ఈశాన్యము నుండి వచ్చేటువంటి విషగాలి అయిపోయింది కదా, కోవిడ్ మహమ్మారి వెళ్ళిపోయింది కదా, మరి ఇంకొక మహమ్మారి దాపరించనున్నది. అది ఏ సుడిగాలి, మడికొండ నుంచి వచ్చే సుడిగాలి. ఆ సుడిగాలి ఆ మహమ్మారిన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నా బంధుమిత్రులను ఎంతమందిని పొట్టన పెట్టుకోనుందో రానున్నటువంటి రోజుల్లో. నేను మీరు కోవిడ్ సమయాల్లో ఏ విధంగా అయితే సెల్ ఫోన్లలో టీవీల్లో చూసి బాధపడ్డామో, ఆ మడికొండ నుండి వచ్చేటువంటి సుడిగాలి నా బంధుమిత్రులను, నా అన్నదమ్ములను ఎంతమందిని పొట్టన పెట్టుకోనుందో రానున్నటువంటి రోజులలో చక్కగా చూసి దుఃఖించేటువంటి రోజులు. జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియ భక్తులందరికీ విన్నపం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురు పూజ ఆరాధన మహోత్సవము వైశాఖ శుద్ధ దశమి రోజున ఏటా మఠాధిపతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత మఠాధిపతులు, నూతన మఠాధిపతులు ఉమాదేవి సమేత శ్రీ 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 వీరధర్మజ వెంకటేశ్వర స్వాముల వారి నేతృత్వంలో అంగరంగ వైభోగముగా ఇట్టి వేడుకలను ఘనంగా జరుపుతూ ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురు పూజా మహోత్సవమునకు రాలేనటువంటి భక్తులు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం రోజున స్వామి వారికి చక్కగా ఒక దీపం వెలిగించి కలిగినంతలో ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి స్వామి వారి నామస్మరణను జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగత్తుకి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మనసును మననం చేసినట్లయితే మోక్షం సిద్ధిస్తుంది. వైశాఖ శుద్ధ దశమికి అంతటి శక్తి ఉంది కనుకనే త్రికాల జ్ఞానుడైనటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్ పురాణ పురుషుడు జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వైశాఖ శుద్ధ దశమి రోజున సజీవ సమాధి నిస్తాగరిస్తూ ఉన్నారు. జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ ఆ వీరగురురాయుని జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. అదే విధంగా వైశాఖ శుద్ధ దశమి తర్వాత రోజున ఏకాదశి రోజున ఈ గ్రామదేవత పోలేరమ్మ తల్లికి బోనములు, పొంగళ్ళు సమర్పించబడతాయి. ఆ తల్లికి శీరా సారి సమర్పించి ఆ తల్లిని కూడా మనమందరం వేడుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. జగన్మాతృ స్వరూపిణి గోవిందమాంబ దేవి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. స్వస్తి. శుభమండి అందరికీ.